కొంచెం చక్కెర తీసుకురారా. ఎప్పమ్మా నా వల్ల కాదు. రేపు కొత్త సైకిల్ కొనిస్తా, వెళ్ళరా. 900 గ్రాముల చక్కెర పక్క. 900 గ్రాములా లేక 1 kgనా? మీ అమ్మకి ఫోన్ చేసి అడగమంటావా? నువ్వు సంతలో చేస్తున్నావు మీ నాన్నకి చెప్పాలా? మిగిలింది చాక్లెట్ ఇవ్వు, అక్కడ ఉంది చూడు. తీసుకో. రే మోటు 20 రూపాయలు అల్లం వెల్లుల్లి తీసుకురారా, చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళరా. అమ్మా నీకు ఉప్మా తప్ప ఇంకేం రాదా? రోజు తిని తిని విసుకొస్తుంది నాకు. రేయ్ మీ ఫ్రెండ్ మోటు ఫోన్ చేశాడరా. హలో హలో బంటి, మా ఇంట్లో బిర్యానీ చేశారు రారా. నాటుకోడి బిర్యానీ రా. ఓ అమ్మా నీ ఉప్మా వద్దు ఏమి వద్దు చీపు. ఫ్యాటీ ఒక 20 రూపాయలు అల్లం వెల్లుల్లి తెచ్చిరా. ఆంటీ మోటో లేడా ఆంటీ? వాడికి లూజ్ మోషన్స్ అవుతున్నాయిరా. అయితే వాడి బిర్యానీ కూడా నేనే తినేవచ్చు. ఫ్యాటీ టిఫిన్ చేస్తావా? ఇందా ఉప్మా. ఆంటీ బిర్యానీ చేయలేదా? ఇవాళ శనివారం రా, మా ఇంట్లో వండుకో. ఫ్రిడ్జ్ లో మనం చేసిన ఉప్మా ఉంది కదా, అది బయటకు ఒక్కేద్దాం. యాభై 30 ఎంత? 90. అబ్బా 80 రా దద్దిన కొడక. మా నాన్న దద్దమ్మా. ఎవరు రాలాంది? ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా దద్దనా కొడుకుని. ఇవన్నీ బానే అర్థమవుతాయి, కోతిన కొడక. మా నాన్న కోత. ఒక్కటిచ్చానంటేనా, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే నీకు మ్యాగీ చేసిస్తా. నువ్వు మ్యాగీ ఇస్తేనే నా హోంవర్క్ చేసేది. మోటు తిండం పడుకోవడం వదలడం రోజు ఇదే పని. అమ్మా వదులమ్మా. లేచా రూమ్ లో పడుకుందు రా. ఏ, లే వదులు. లేవరా. వా. అమ్మా వదులమ్మా, నిద్ర వస్తుంది బాగా. చెప్పక్క. అశోక్ ఇంటికి రావి, మటన్ కూర వండి పెడతాను. ఏంటక్క స్పెషల్? కొత్త ఇండిపెండెంట్ హౌస్ రెంట్కి తీసుకున్నానే, అందుకే. సరే అక్క, అయితే వస్తాము. అలారం వినిపించింది కదా, ఇక లేవండి, వెళ్ళి పాలు తీసుకురండి. ఏయ్ పొద్దు పొద్దున్న మేకప్ వేసుకొని ఎక్కడికి బయలుదేరావే? వాకిలు ఊడవడానికి. నానా పేస్ట్ ఖాళీ అయిపోయింది. రేయ్ మొన్నే కదరా తీసుకొచ్చింది. వీడు పేస్ట్ తో పళ్ళు తోకడు, స్నాక్స్ లా తింటాడు. రేయ్ పిల్లల పేస్ట్లు చాలా కాస్ట్లీరా. అన్నా ఓ 10 రూపాయలు వేపాకి ఇవ్వండి. నవ్వింది చాలు. ఈ రోజు సండే నేను వంట చేయను, వెళ్ళేదో ఒకటి తీసుకురండి. దోసపిండి తీసుకురానా? టవ్వే వెలిగించను. ప్లేట్ ఇడ్లీ అని ఒక పొంగల్ ఇవ్వండి. ఇడ్లీలు బాలేదు, గట్టిగా ఉన్నాయి. వారానికి ఒకసారి బయట తినేది, మంచి హోటల్లో తేవచ్చు కదా. నాకొద్దు, వెళ్ళి మంచి హోటల్లో తీసుకురా. నానా ఉండు, నేను వస్తాను. సరేరా. రేమోటు బ్యాగ్ ఎందుకురా తీసుకొస్తున్నావు? ఏముంది అందులో? నానా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. బండి పక్కన చెప్తాను. మొహన్ నేను ఎలా చూస్తున్నావు? ముందు కంటైనర్ బాక్స్ వెళ్తి. ఎందుకురా? ముందు ఎత్తి చెప్పినట్టు విను. ఎందుకు ఏంటి క్వశ్చన్ లేకు. ఇది అన్నిట్లో షిఫ్ట్ అయ్యి పట్టుకో. ఇది వేసి నాన్న.
చూడు ఇడ్లీ ఎంత సాఫ్ట్ గా ఉందో. కాస్ట్లీ హోటల్లో తెచ్చావమ్మా. బాక్స్ చూస్తేనే అర్థమవుతుంది. రుచి టిఫిన్ లో లేదు, బాక్స్ లో ఉంది. అన్న ఏమే నేను ఇక్కడ మటన్ షాప్ దగ్గర ఉన్నాను. ఎన్ని కేజీలు తెమ్మంటావు? 1.5 కేజీ తీసుకురండి. కేజీన్నర ఏం సరిపోతుంది? 2 కేజీలు తేవాలా? మూసుకుని 1.5 కేజీ తీసుకుని రండి. అయినా నా చెల్లెలేమో ఎక్కువ తిందు. దాని మొగుడు ఒక్కడే ఊడ్చుకుని తింటాడు. పిల్లాడు 2 పీసులు తింటాడు అంతే. లాస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చికెన్ వండారు. 1/2 కేజీ చికెన్ తెచ్చి 100 కైమా ఉండలు చేశారు పిసినారు. మూసుకుని నేను చెప్పించేయండి. ఊరికే నా కోపం తెప్పించకండి. సరేలే అలాగే. అలాగే వస్తూ 2 కేజీలు సోనా మసూర్ రైస్ కూడా తీసుకురండి. ఓకే. ఏమే మటన్ తెచ్చానే చూసుకో. ఇదేంటిది ఇంత పెద్ద పీసులు కొట్టించుకొచ్చావు? ఇంకేం లేదు, నా చెల్లి దాని మొగుడు ఒకేసారికి లాగించేస్తారు. వచ్చి కట్ చేయండి. ఏం కాదులే అలా వదిలేసి. మూసుకుని కట్ చేయండి. ఇటు దీన్ని 2 చేయండి. దీంట్లోని 2 చేయండి. చేయండి. ఇందులోని ఇంకో 2 పీసులు చేయండి. ఇలా అయితే కైమాన కొట్టించుకొచ్చావండి కదే. మూసుకొని చేయండి, నాకు కోపం తెప్పించకండి. నువ్వే చేసుకో. ఓ మటన్ కట్ చేయడం కూడా రాదు. పోయి నీకు చెప్పాను చూడు. నా 3000 చెప్పులతో నేనే కొట్టుకోవాలి. ఆంటీ ఏదైనా నెక్లెస్ ఉంటే ఇస్తారా? అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. చేతులు మెడ బోసిగా ఉంటే వాళ్ళు. అయ్యో నా దగ్గర లేదురా. కానీ మా అక్కది నా దగ్గర ఉంది. రోజుకి 499 చార్జ్ చేస్తుంది అంతే. సరే అలాగే ఇవ్వండి. రాత్రికి ఇచ్చేస్తాను. ఏ అది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. ఏమండి ఈ చైన్ మెళ్ళ వేసుకోండి. ఆగే టాయిలెట్కి వెళ్ళొస్తాను. వద్దు, ఇప్పుడే టాయిలెట్ బాగా కడిగి సెంట్ కొట్టాను. అర్జెంట్ అయితే పబ్లిక్ టాయిలెట్ కి వెళ్ళండి. రాత్రి బాగా తాగొచ్చారు కదా, యూరిన్ కెళ్తే స్మెల్ వస్తుంది. మూసుకుని వేసుకోండి, నాకు కోపం తెప్పించకండి. అక్క అశు రా, అశురా ఎలా ఉన్నావే? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాం. మను బాగున్నా. బాగున్నారా? ఏంట్రా చింటూ ఇలా చిక్కిపోయావు? మీ నాన్న నీకు ద్రాక్ష బాదం పండ్లు ఇవేమి తెచ్చిపెట్టట్లేదా? కేజీలు తెస్తాడు, నేనే తిన్ను. ఎందుకనరా? డైట్. నవ్వింది చాలు. శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి కూల్ వాటర్ తెచ్చివ్వండి. సరే. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 17,000. రండి రండి, ముందు లోపలికి రండి. రండి కూర్చోండి. హాయ్ పిన్ని. బాగున్నావా చిన్ని? అక్క ఇల్లు సూపర్ గా ఉంది. రెంట్ ఎంతక్క? 42,000. సంవత్సరానికా? రేయ్ నెలకిరా. మంత్లీ స్టార్ట్ చేసారా? చూసుకుంటాలే. తీసుకోండి. అయ్యో నామత్ మర్క్ మండా. 4 బర్నల్ స్టవ్ మీద మటన్ కూర పెట్టొచ్చాను. ఆఫ్ చేయడమే మర్చిపోయాను. వస్తానుండండి. రా చిన్ని. 4 బర్నర్ గ్యాస్ స్టవ్ 13,000. అమ్మా సండే బజార్లో 700కే దొరుకుతుంది. నూరుకోమ్మా. ఇకిలిచ్చింది చాలు. మన టాప్ అండ్ మోడల్ బెలనో కారు ఎండలో ఉంది. వెళ్ళి నీడలో పెట్టండి. అక్క కార్ కొన్నారా? నువ్వు చూడలేదు కదూ, రా చూపిస్తాను. కొత్త కారు 12 లక్షలు, టాప్ అండ్ మోడల్, ఫుల్లీ లోడెడ్. అలై వీలు, పవర్ స్టీరింగ్, 360 డిగ్రీ కెమెరా. అక్క ఇందులో 9 లక్షలనుంది. ఏయ్ నా మీదొట్టు. నేను వేసుకున్న 59 గ్రాముల 22 క్యారెట్ల హాల్ మార్కులు తాళి మీదొట్టే. నిజంగా 12 లక్షలేనే. నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పుడే నా మొగుడు చచ్చిపోతాడు. వదిలే అక్క. నీకు తెలుసు కదా షూ, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? సర్లే కాని పద భోంచేద్దాం. పదో చేద్దాం. మోటు నువ్వు రాగి ముద్దు తింటావు కదా? మటన్ కూడా అంటే ముద్దంటే ఇల్లద్దు కూడా తింటాను. నీకెన్నిసార్లు చెప్పాను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దని? సారీ అమ్మా. అక్క అన్నమే పెట్టక్క, రాగి ముద్దే ముద్దు. మోటు బాగా తినాలి. మీకెంత పెట్టమంటారు? అవును అడగడం మర్చిపోయాను. మోటు ఏ స్కూలు? జేఆర్ఎం ఫనీ కిడ్స్ అక్క.
ఏదో లోకల్ స్కూల్ అనుకున్నా. నా కూతురు హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూలు. అవును, అడ్మిషన్ ఫీజు ఎంత? 49,000 అక్క. నా కూతురుది 1,30,000. పెద్దమ్మా ముందు 1000 రూపాయలు మటన్ నెయ్యి. రే మోటు, ఒక్కో ముద్దకి ఒక్కో ముక్క తింటున్నావేంట్రా? సగం ముక్కే తిను. నువ్వేమన్నా తెచ్చి పెడుతున్నావా? ఇది వేరే వాళ్ళ ఇల్లు, మన ఇల్లు కాదు. నాన్న చూడు అక్కడ ఒక ముద్దకి 2 ముక్కలు వేసుకొని తింటున్నాడు. ఊరికే నబ్బరు తినుకు, కాస్త ప్రశాంతంగా తిన్ని. ఛే, ఇంత కకృతి ఏంటో. వా, ప్యాంట్ చాలా టైట్ గా ఉంది, లూజ్ చేసుకోవాలి. ఆహా, ఇప్పుడు ఒక పట్టు పట్టాలి. నీళ్ళు కావాలా? ఉన్నాయి, పర్లేదు. సరే. మటన్ చాలా బాగుంది. ఓ అవునా, థ్యాంక్ యూ. పెద్దనా, హ్మ్? మా నాన్న అబద్ధం చెప్తున్నాడు, మటన్ కావాలంట. ఓ మటన్నా, తెస్తాను, ఇప్పుడే తెస్తున్నాను. చాలానే అనట్లేదు. చాలు చాలు, నేను ఇంత తినలేను. ఓ అవునా, తీసేస్తాలే. సరే అలా అయితే. అయ్యయ్యో, ఏమండి, చూసుకుని వేయండి, అసలే మటన్ తక్కువ ఉంది. ఏ పోనీలేవే, మేనేజ్ చేసుకుందాం. పెద్దమ్మా కాస్త రైస్ పీల్ ఎన్ని ముక్కలు తీసుకొస్తావు పెద్దమ్మా? చాలు పెద్దమ్మా. పెద్దమ్మా ముక్కలు మిగిలే, రైస్ తీసుకున్నా పెద్దమ్మా. వెళ్ళు, ఇలా అయినా సన్నబడతావు. చాలు చాలు పెద్దమ్మా, కాస్త రైస్ పీల్ ఎన్ని ముక్కలు తీసుకోరా పెద్దమ్మా. 2 ముక్కలు తింటాడన్నావు కదే, మొత్తం ఊడ్చేస్తున్నాడు. కర్మ. ఏమండి, సరిపోయింది. పెద్దమ్మా ఆ, కాస్త రైస్ పీల్ ఎన్ని ముక్కలేవా? ఆ, అయ్యో, మనకు మిగిలేదు గ్రేవీనేలే ఇంకా. పెద్దమ్మా అదేంట్రా మోటు, నువ్వు ప్లేట్ కడుగుతున్నావు? వదిలే పెద్దమ్మా. 25,000 ఇచ్చి పని మనిషిని పెట్టుకున్నాను నేను. నువ్వు ఇలా ఫ్రీగా కడిగేస్తే జీతం వేస్ట్ అవదా? అవునా, సర్లే 40,000 వేస్ట్ చేయడం ఎందుకు? అక్క, మేము వెళ్ళొస్తాము. ఇదేంటి అప్పుడే పడుకుని పోయాడు? వాడంతే, తినగానే పడుకుంటాడు. సరే అశు, ఉండు, అర్చన కుంకుమతో పాటు 3,000 బ్లౌజ్ పీస్ ఇచ్చి పంపిస్తాను. తీసుకో అశు. వస్తాను, తీసుకోండి. అయ్యో, ఇవన్నీ ఎందుకమ్మా? మీరు నన్ను నమ్మి గోల్డ్ నెక్లెసే ఇచ్చారు, తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వస్తానే, జాగ్రత్త. ఇది నేను అశోక్ పెట్టిన బ్లౌజ్ పీస్ లా ఉంది. శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి ఏదో లోకల్ స్కూల్ అనుకున్నా. నా కూతురు హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూలు. అలై వీలు, పవర్ స్టీరింగ్, 360 డిగ్రీ కెమెరా. ఏ నా మీదొట్టు, నేను వేసుకున్న 59 గ్రాముల 22 క్యారెట్ల హాల్ మార్కులు తాళి మీదొట్టే. ఎక్కడికి వెళ్తున్నావే హడావిడిగా? మశానానికి వస్తావా? ఎందుకు, ఏమైంది? తో నీ బతుకు.
నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది డబ్బున్న వాళ్ళొచ్చినా వాళ్ళందరినీ కాదని నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితంలో నయా పైసా సుఖపడలేదు. నేను కారు, ఇండిపెండెంట్ హౌస్, 4 బర్నర్ గ్యాస్ స్టవ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనే రేంజ్ కి సంపాదిస్తాను. ఇంకో 6 నెలల్లో నేను చెప్పినవన్నీ చేయలేదంటే నా పేరు అశ్వితానే కాదు, నా పేరు అశ్వితానే కాదు. కాదు, బిడ్డ బాత్రూమ్కి వెళ్ళాడని క్లీన్ చేయడానికి నేను వచ్చేలోపు నువ్వే క్లీన్ చేసేసావా? అశ్వితానే కాదు. పోనీలే, నాకు క్లీన్ చేసి శ్రమ తగ్గించావు. చూస్తేనే అసహ్యం వస్తుంది అలాంటిది. హలో. ఏమండి, లొకేషన్ మిస్ అయ్యి ఎక్కడికి వచ్చేసాను. నన్నెవడో ఫాలో అవుతున్నాడు. అవునా? లొకేషన్ పంపించు. డేటా అయిపోయిందండి. కంగారు పడుకో, నేను వస్తున్నా. హలో అమ్మా, ఏమైందమ్మా? రే మోటు, ముందు నాన్నకు ఫోన్ ఇవ్వరా. అమ్మా ఏమైందో చెప్పమ్మా, ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను చెప్పు. ఎవడో నన్ను ఫాలో చేస్తున్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? 300 మీటర్ దూరంలోనే ఉన్నాడు. బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి? వాటర్ బాటిల్ ఒక్కటే ఉందిరా. అమ్మా తను కనిపించలాగా బాటిల్ని హా, తీసావా? చెప్పురా, తీసాను. చెప్పరా, చెప్పు. గట్టిగా మొహనేసి కొట్టుకో. హా. కడుక్కున్నాను, చెప్పు మోటో. అమ్మ కడకడే నైట్ గా రాయమన్నా ఉందా చూడు. లేరురా. ఇప్పుడు తిరుగు. మోటో, వాడు పారిపోయాడ్రా. గైస్, ఒకటి చెప్పనా? మీరు రాత్రిపూట ఒంటరిగా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేస్తుంటే మీ దగ్గర పెప్పర్ స్ప్రే, వెపన్స్ ఇలాంటివేవీ లేనప్పుడు మొహం కడుక్కోండి. వాడు చూడగానే పారిపోతాడు. బట్ కాస్త మేకప్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. రే మోటు, ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? యూట్యూబ్ అమ్మా. రే, ఇవేనారా నువ్వు నేర్చుకునేది? రోజు కాదురా అమ్మా, అప్పుడప్పుడు. యూట్యూబ్ తెలియట్లేదు. యూట్యూబ్ అమ్మా గుణమెక్కించుకో అమ్మా. పోరా, నా వల్ల కాదు. నువ్వు పుట్టినప్పుడు బొద్దుగా ఉన్నావు, ఇప్పుడేమో బియ్యం బస్తాలా తయారయ్యావు. నా వల్ల అమ్మా కాదు, ప్లీజ్ పోరా. అమ్మా ఎక్కించుకో అమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్. సరేరా. అబ్బా, అయ్యో.